ఈరోజు తోటకూర పప్పు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ తోటకూర పప్పుని ప్రిపేర్ చేయడానికి ముందుగా కుక్కర్లోకి 1 కప్ కందిపప్పుని తీసుకోవాలి. తర్వాత 5-6 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న తోటకూరని వేసుకొని ఇందులోకే ఒక 4 టొమాటోల్ని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసి 5 to 6 విజిల్స్ రానిస్తే పప్పు ఇలా బాగా ఉడికిపోతుంది. తర్వాత ఈ పప్పుని బాగా ఎనుపుకొని పక్కన పెట్టుకోవాలి. తిరగబాత కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసి ఆవాలు, కరివేపాకు, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ లైట్గా పచ్చివాసన పోయాక క్రష్ చేసుకున్న వెల్లుల్లి, జీలకర్ర పొడి, మెంతి పొడి, పసుపు, ఇంగువ వేసి లైట్గా ఫ్రై చేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఎనిపి పెట్టుకున్న పప్పుని కూడా వేసేయాలి. తర్వాత ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగ్గంత ఉప్పు కూడా వేసుకుని ఇంకో 2 మినిట్స్ ఉడికించుకొని తీసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది. సంగట్లోకి అయితే ఈ పప్పు చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్.